రాక పదాము. ఎక్కడికి రా పోయేది? ఇది మహేష్మతి సామ్రాజ్యం. శివగామిని పెద్ద బోర్డు బిల్డప్ ఇస్తుంది. దీనికన్నా సెంట్రల్ జైలే నయం. ఇక్కడ తుమ్మినా తగ్గినా కష్టమే. ఏదో మన పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అని చెప్పేసి వచ్చిన, మన గతి లేక కాదు. పద మన మామ ఇంటికి పదాం. నోరు మూసుకోరా గాడిద. నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాగ. మామ వాళ్ళు ఏ రోజైనా వాళ్ళ పిల్లలతో సమానంగా మనల్ని చూసారా? వాళ్ళ పిల్లలకేమో సన్న బియ్యం అన్నం, మనకేమో స్టోర్ బియ్యం అన్నం. వాళ్ళ పిల్లలకేమో వేడి వేడి కూరలు, మనకేమో రాత్రి మిగిలిపోయిన కూరలు. ఇంకా కూర నారా తెచ్చుకుంటే దాచుకొని తింటారు. దాని వాసన కూడా మనకు చూపి. పెద్దమ్మ ఎప్పుడైనా ఇలా చేసిందా? ఏం తింటుందో మనకు కూడా అదే పెట్టింది కదరా. పెద్దమ్మ మాట కట్టువేమో, మనసు వెన్నరా. ఈయన పంపాయన ఇక్కడ నుండి వెళ్దాం అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. నేను బయట ఎంతసేపు తిరిగి వచ్చినా గానీ నన్ను ఎప్పుడైనా ఏమైనా తిట్టినారా? వాళ్లకు మనం చెడిపోవడమే కావాలిరా. అందుకే వాళ్ళు మనల్ని ఎప్పుడు దండించలేదు. నాకు ఇప్పుడిప్పుడే అన్ని అర్థమవుతున్నాయి. మనం బాగుపడాలి అనుకున్న వాళ్లే మన మీద కోపడతారా. నేను చాలా తప్పు చేశాను రా. ప్రసాదం ఏమప్పుడే ఉండే కాస్త కాఫీ తాగిపోదువు. వద్దులే తల్లి, మీకోదండం మీ కాఫీ కోదండం. ఏమ్మా ఏమంత కోపం? మాకెందుకుంటది కోపం? అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళం కదా. అలా అని నిన్నెవరన్నారమ్మా ఇప్పుడు? ఇంకెవరు, స్వయాన మరిది పెళ్ళాం. మా అత్తకు ఫోన్ చేసి మా విషయాలు మీకెందుకు, నీ కోడలికేం పని లేదా, ఇన్నిళ్ళు పడి తిరిగి గొడవలు పెట్టడమేనా, కోడల్ని కంట్రోల్లో పెట్టుకో, నా సంగతి మీకు తెలీదు అని అనిందంట పిన్ని. నేనేదో నీ మంచి గోరు చెప్తే నువ్వు అప్పుడే ముట్టిచ్చేసినావా? ఎంతైనా మీరు మీరు ఒకటే, మధ్యలో మాలాంటి వాళ్ళు దొరికితే ఇట్లే ఉంటది. చాలు తల్లి. రామారామా నేను అసలు చెప్పలేదే. ఎవరు చెప్పినట్టు? ఇంకెవరు? ఇంట్లో ఉన్నారు కదా ఇద్దరు సిఐడీలు, వాళ్ళ పని ఏంటుంది. రాని ఈ రోజు ఇంటికి వాళ్ళకి చెప్తా. ఏం చెప్తావో ఏమో పో. మా అత్త కొడుకుతో చెప్పి నాన్న మాటలు తిట్టించింది. ఏమో తల్లి, ఏమన్నా చేసుకోండి. అమ్మో పిన్ని, పిన్ని ఏమైంది పిన్ని? ఏమైంది పిన్ని? పిన్ని పెద్దమ్మా. ఏయ్ నర్మస్కా, ఏయ్ చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే ఇంట్లో ఎవరో పోయారంటారు. నర్మస్కా, దీన్నే వాతలు పెట్టి వెన్నరాయడమంటే. ఈమె ఇట్లా కావడానికి కారణం వీలు కాదు. ఎట్లేడుస్తుంది మా ఇలాడు. మమ్మీ, హలో మమ్మీ. ఏయ్ ఎవరికే ఫోన్ చేస్తున్నావు? మమ్మీకి. అవునమ్మా, ఇప్పుడు మమ్మీకే ఫోన్ చేయాల్సింది. మరి డాడీకి చేయనా అక్క? నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలే. ఇప్పుడు ఫోన్ చేయాల్సింది మమ్మీకో డాడీకో. డాక్టర్కి ఫోన్ చేయలే. డాక్టర్ ఫోన్ చేయి. అందరూ అలానే అంటారు. డాక్టరా? నాకెవరూ తెలీదక్క. నీకు ఇవేలా తెలుస్తాయి? మా పిన్ని సెల్లో వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఆశా జ్యోతి నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయిపో. రండి ఆంటీ. విజ్జికి ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయిందండి, ఇంకా లేవలేదు. ఇప్పుడు ఎక్కడుంది? రూమ్ లో ఉంది. ఆశా నువ్వా? నువ్వెప్పుడు వచ్చావు? అవును మరి, నా దగ్గరకు నువ్వు రావట్లేదుగా, అందుకే నేనే వచ్చా. అవునా? పద పద, నీకు మంచి ఫిల్టర్ కాఫీ చేసిస్తా. నాకు కాఫీ తర్వాత ఇస్తూ కానీ నువ్వు మెదలకుండా పడుకో. అమ్మా కొన్ని వేడి నీళ్ళు తీసుకురండి. ఏమైందా ఆంటీ? లో బీపీ. అయినా మా అందరి ఆరోగ్యం కన్నా తన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏంటిలా? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతకీ మీరెవరు? మా పిన్ని వాళ్ళ మరిది కూతురు. నీవెవరు? మా పెద్దమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు. మీ ఇద్దరు ఈడే ఉంటారా? తమ్ముడు నేను ఈడే ఉంటాం. ఇంజెక్షన్ చేశాను, టాబ్లెట్స్ రాసిస్తాను. ఎందుకైనా మంచిది హాస్పిటల్ తీసుకురండి. సరే. హలో హలో మా. ఏమి ఫోన్ చేస్తే ఫోన్ తీయవు? పెద్దమ్మ కింద పడిపోయింది మా. ఉందే పోయిందే? అసలు ఈ మనిషేనా? ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ వచ్చి చూసిపోయింది, లో బీపీ అంట. పెద్దమ్మ అవన్నీ డ్రామాలే. అట్లని నువ్వు సెలవు పెట్టి ఇంట్లో కూర్చోద్దు, ఆఫీస్ కి పో. మరి పెద్దమ్మ? అయ్యో ఆ దిక్కుమాల మంగా ఉందిలే, చూసుకుంటుందిలే. ఈ రెక్కపోయి వచ్చి ఇరుక్కున్నట్టు అయింది. నా ఈ అమ్మ ఎప్పుడు లేస్తుందో, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలో. అమ్మయ్యా, ఇప్పుడు ఎలా ఉంది పిన్ని? ఇప్పుడు ఎలా ఉంది పెద్దమ్మ? బాగుంది మా. పద పెద్దమ్మ, హాస్పిటల్ పోదాం. ఆశా ఆంటీ తీసుకురమ్మనింది. నాకేమైంది మా? నేను బాగున్నానుగా. ఆశ ఊరికే భయపడుతుంది. ఏమా నువ్వు ఇంకా ఇంటికి పోలేదా? అట్లుంటే ఎట్లా పోతానమ్మా? నాకు బాగుందిలే, ఇంకా ఏయ్ ఇంట్లోనే ఉండి పెద్దమ్మని చూసుకో. ఆఫీసు కొంపగాలి ఒకడేడుస్తా అంటే చుట్టండించుకోవడానికి అగ్గిపుల్ల అడిగినట్టుంది. ఓ రోజు ఆఫీస్కి పోకుంటే కొంపలేం మునిగిపోలే.
అక్క అక్క ఇంకొంచెం నీళ్ళు కూడా తీసుకుని రా. ఏయ్, ఎవరికే తటలు తటలు మోస్తున్నావు? నానిగాడికి. టీవీ ముందర కూర్చుంటే వాడు ఎంత తింటాడో వానికే తెలుకోకుండా. మరే నాని, వస్తున్నా. అన్నం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినలేవా? టీవీ ముందర కూర్చొని తినాలా? సరే. నెలంతా గడపాల్సిన డబ్బుతో దసరా పండుగ చేసేసాం. ఈ నెలలో ఇంకా దీపావళి పండుగ కూడా ఉంది. ఈ 500తో ఏం పండుగ చేయాలో ఏమో. నాగవల్లి, హా పెద్దమ్మా. కూర్చో. ఈ నెల శాలరీ వచ్చిందమ్మా? రేపు వస్తుంది పెద్దమ్మా. అవునా, సరే. అక్క రేపు నీకు శాలరీ వస్తుంది. అయ్యి అక్క నాకు ఒక 5 చిన్న తీసి. ఎంత బాగా అడిగావరా? ఒక ప్లేట్ నూడిల్స్ తీసివా అన్నంత ఈజీగా. నాకు ఈ నెల హాఫ్ జీతమే వస్తుంది, ఫుల్ జీతం ఏం రాదు. రేపు నెల తీస్తాలే. నేను ఈ నెల జీతంతో ఒకరికి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఎవరికబ్బా? పెద్దమ్మా, హ్యాపీ బర్త్డే మా నాగవల్లి. హా నా బర్త్డే నీకు గుర్తుందా పెద్దమ్మా? నీకు బొడ్డు కోసి పేరు పెట్టింది నేనేమా, నాకు గుర్తుండదా? నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండు తల్లి. అయ్యో, దీనికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదే. ఉండుమా, వస్తాను. తీసుకోమా. సరే పెద్దమ్మా, దిస్ ఈస్ ఫర్ యూ. ఏందిమా, చీరా నాకా? అవునుమా, ఈ నెల నా మొదటి జీతం తీసుకున్నాను, అందుకే మీకు చీర కొన్నాను. అదేంటిమా, నీ మొదటి జీతం మీ అమ్మకి కదా ఇవ్వాల్సింది. ఇది మీ అమ్మకే పంపించేసి. పర్లేదు మా, నువ్వు కూడా మా అమ్మవే కదా. మా అమ్మకు నెక్స్ట్ మంత్ పంపుతాలే. ప్లీజ్ మా, తీసుకోమా. పెద్దమ్మా, హ్యాపీ బర్త్డే మా నాగవల్లి. హా నా బర్త్డే నీకు గుర్తుందా పెద్దమ్మా? నీకు బొడ్డు కోసి పేరు పెట్టింది నేనేమా, నాకు గుర్తుండదా? నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండు తల్లి. అయ్యో, దీనికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదే. ఉండుమా, వస్తాను. తీసుకోమా. సరే పెద్దమ్మా, దిస్ ఈస్ ఫర్ యూ. ఏందిమా, చీరా నాకా? అవునుమా, ఈ నెల నా మొదటి జీతం తీసుకున్నాను, అందుకే మీకు చీర కొన్నాను. అదేంటిమా, నీ మొదటి జీతం మీ అమ్మకి కదా ఇవ్వాల్సింది. ఇది మీ అమ్మకే పంపించేసి. పర్లేదు మా, నువ్వు కూడా మా అమ్మవే కదా. మా అమ్మకు నెక్స్ట్ మంత్ పంపుతాలే. ప్లీజ్ మా, తీసుకోమా. నాకు టిఫిన్ పెట్టు పెద్దమ్మా, ఆఫీస్కి టైం అయింది. ఆ ఫోన్ ఎవరు తీ. పాపం సాయంకాలం పాయసం అన్నా జైల్లా. హామా, ఏంటే ఫస్ట్ జీతం తీసుకున్నావట? ఈమెకు కూతురు పుట్టినరోజు ఎప్పుడో తెలియదు కానీ జీతం ఎప్పుడు వస్తుందో మాత్రం బాగా తెలుసు. ఈ నెల హాఫ్ జీతమే కదా వచ్చేది, అందుకే పెద్దమ్మకు చీర కొన్నా. ఓసి నిన్ను తగలయ్యా, నీ ఫస్ట్ జీతం తీసుకొని మీ పెద్దమ్మకి చీర కొనడం ఏందే దరిద్రం కాకపోతే? ఏమ్మా, పెద్దమ్మకు నేను చీర పెట్టకూడదా? ఎలా పెడతావే? నీకు తెలియకపోతే ఆయమ్మకన్నా తెలీదా? ఏంది మా అలా అంటావు? పెదనాన్న లేనంత మాత్రాన పెద్దమ్మ ఎవరితో చీర తీసుకోకూడదా? అయినా నీకెందుకే పెద్దరికము? నోరు మూసుకొని నెల నెల జీతం ఇంటికి పంపించు. అమ్మా నాగవల్లి, ఈ రంగు చీర నా దగ్గర ఉందమ్మా, ఈ చీర మీ అమ్మకే పంపించేయి. జీవితాంతం మీరిచ్చిన బట్టలే కట్టుకున్నాను పెద్దమ్మ. మొట్టమొదటిసారిగా నా కష్టార్జితంతో మీకు చీర కొనిచ్చానని తృప్తి నాకు మిగలనివ్వరా? అమ్మ మాటలకేం లేమా. మా నిన్నేం జరిగిందో తెలుసా? అవునరా, దాని ఫస్ట్ సాలరీ ఎంత తీసుకుపోయి మీ పెద్దమ్మకి చీర పెట్టిందంట కదా. అవును, ఆ బాబు చాలా ఎక్స్ట్రాలు చేశాంది ఇక్కడ వచ్చినప్పటి నుండి. పెద్దమ్మ దేవతంట, పెద్దమ్మ చూసుకుందట, నువ్వు కూడా చూసుకోలేదంట అమ్మకి. అవునా, అంత మాట నిందా? చెప్తానుండు దాని కథ. మా ఓ 2K అన్నా కొట్టుమా. మీ పెద్దమ్మని అడిగి తీసుకోరా. అయ్యమ్మ నాకు ఇక్కడ కూడు పెట్టడమే ఎక్కువ, డబ్బులు ఆడిస్తుంది. అవును మా, మమ్మల్ని పూర్వీకుల కన్నా ఈ నెలలో చూస్తుంది. కడుపు నిండా అన్నమే పెట్టదు మా. కాసు తిన్నట్టు తింటున్నావు అంటుంది. మొన్న అక్క సినిమాకి వెళ్ళింటే నోటుకొచ్చినట్టు తిట్టింది మా. అయినా ఈ పాపకి సిగ్గులేదు, మరి చీర ఇచ్చింది. ఆమెమో బాగా మంచం మీద పడుకుంటుంది, మాకేమో కింద పడుకోబెడతాది. కనీసం బట్టలు పెట్టుకోవడానికి అలవారు కూడా లేదు, బయట చెప్పుల స్టాండ్ లో పెట్టుకుంటున్నాను మా. దా పాప వచ్చింది, దా అమ్మా.
ఏమే మీ పెద్దమ్మ వాడిని సరిగ్గా చూసుకోవడం లేదంట, వాడు ఊరికి వచ్చేస్తానని ఒకటే ఏడుస్తున్నాడు. కూడున్న చోట కుక్కలుండవు, పోతే పోరా. లేదు మా వాడని నీ కొత్త మాటలు చెప్తున్నాడు. ఏం రా నీకెప్పుడు పుచ్చిలెక్కి చేదరా పని, పోయి చదవకపో. ఏందో తినేకి ఏంది లేదు. గ్యాస్ బండి మీద డబ్బులు పెట్టింది కదా. ఏం డబ్బులు నాకేం తెలుసు? ఇంట్లో ఉండేది నువ్వు నేనే కదా, ఎవరు తీసుకుంటే యాడ పెట్టుకున్నావేమో నాకేం తెలుసు. ఏంటి అందరూ నా మీద నేనే చేస్తాను. ఏంది పెద్దమ్మ చిల్లర తీసుకొచ్చి గ్యాస్ బండి మీద పెట్టినాను అంత లేక మాయమైంది. వాడు ఎట్లాంటోడైనా కానీ దొంగతనాలు అవి చెయ్యడు పెద్దమ్మ. దొంగతనాలన్నీ నా మీద వేసింటారు. ఎవరో వచ్చినట్టున్నారే. పెద్దమ్మ ఎవరో వచ్చినారు. మంచి టైం తెచ్చిచ్చినాడు. రే నా పిల్ల కింద కవర్ ఏది? ఏం కవర్ పెద్దమ్మ? నాకేం తెలీదు. వాడు ఈడే ఉన్నాడు పెద్దమ్మ. ఏం కవర్ మేము చూడలేదే. అవునా, వాడు జోబులు ఎతకవే, ఏం కవర్ బయట పడుతుంది. ఏం కవర్ తెచ్చినారా బయట? ఇది ఇప్పుడు ఆ కవర్ ఓపెన్ చేయవే. ఇంట్లో డబ్బు లేవా? ఒరే వెదవా, అందులో డబ్బు లేదురా దొంగనా కొడక. ఇప్పుడు అర్థమైందా వీడేంటో? పెద్దమ్మ లంచ్ బాక్స్ గ్యాస్ బండ మీద పెట్టాను, తీసుకొని వెళ్ళుమా. సారీ మా, నిజంగా నాకు తెలియదు పెద్దమ్మ వాడంతలా చెడిపోయి ఉంటాడని. అందుకే నిన్న అలా అన్నాను. ఇందులో వాడు తప్పేముంది? మనం వాడిని అనడానికి, వాడు అలా తయారవడానికి కారణమైన వాళ్ళని అనాలి గాని. అవును, బడికి దగ్గర కాలేజీ దగ్గర అని మమ్మల్ని అయిన వాళ్ళ ఇళ్లలో వదిలారు. వాళ్ళేమో మమ్మల్ని పరాయి వాళ్ళకంటే హీనంగా చూశారు. అందుకే వాడు పద్ధతి పాడు లేకుండా అలా తయారయ్యాడు. పద్ధతి అంతే ఏంటో తెలియని వాడికి పద్ధతి గురించి అడిగితే ఎలా? ఎవరు చెడి పుట్టరమా, పుట్టాకే చెడిపోతారు. వాడు పెరిగిన వాతావరణం అలాంటిది. అవును మా అమ్మకి ఎవరైనా వాడి మీద చెప్తే వాడి మీద ఈర్ష్యతో చెప్తున్నారని వాళ్ళనే అనేది, కానీ వాడిని ఒక్క మాట కూడా అనేది కాదు. ఒక రకంగా మా అమ్మ కూడా కారణమే. చూడుమా, మీరు నన్ను పరాయిది అనుకున్నారని, నేను మాత్రం నా వాళ్ళు నా వాళ్ళే అనుకున్నా. అందుకే ఇది తప్పు అని దండిచ్చా, అంతేగాని మీ మీద నాకేం పగలేదు. అవును మా, నేను ఇన్ని రోజులు రంగురాలను చూసి వజ్రాలు అనుకున్నా, కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది వజ్రాలేవో రంగురాలేవో. అబ్బా కర్మ, ఏం పని ఉందో ఏమో ఎమ్మకు, పొద్దు పొద్దున్నే నన్ను చావదొబ్బుతుంది. ఏమా ఏమే ఫోన్ చేస్తుంటే కట్ చేస్తావు? వాడిని నిన్న ఇంటికి కొట్టినావు, నీ పెద్దమ్మోళ్ళ ఇంటికి పోయిన నుంచి నీది ఎక్కువైంది. అసలు వాడు ఏం చేసినాడో తెలిస్తే నువ్వే వాడికి 4 తగిలిస్తావు తెలుసా? చాలే నువ్వు ఊరుకో. వాడేమన్నా పక్కింట్లో దొంగతనం చేసినాడా? చిన్నపిల్లలు అన్న తర్వాత చిన్న చితక తప్పులు చేస్తూనే ఉంటారు, చూస్తూ చూడనట్టు పోవాలి గాని. ఇలాంటి తల్లిగారు కూడా ఉంటారా? ఈమె వాడిని అర్థం చెడగొడుతోంది. నువ్వేమి ఇంకా ఆఫీసు పోకుండా ఇంట్లోనే ఉన్నావు? నాకు రేపు ప్రమోషన్ కి ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవుతున్నా. మా నేను బయటికి పోతున్నా, డోర్ వేసుకోమ్మా. సరేమా. ఎవరే? పెద్దమ్మ బయటికి వెళ్తోంది, డోర్ వేసుకోమనింది. ఏయ్, నేను చెప్పేది జాగ్రత్తగా మనసులో పెట్టుకో. సరేమా. అమ్మో, హలో మా. ఏమాయా? ఇంటర్వ్యూ సక్సెస్, ఆ ప్రమోషన్ నాకే వచ్చింది. నేను చెప్పినట్లే చేశాను. ఆమా, అన్ని నువ్వు చెప్పినట్టే చేశాను. సరే గాని ఇప్పుడు జీతం ఎంత వస్తుంది నీకు? అప్పటికంటే కొంచెం ఎక్కువ వస్తుంది మా. ఎంతన్నా రాని, అంతా ఇంటికి పంపిమా. నా బంగారంతా మీ మామ తీసుకోపోయి బ్యాంక్ లో పెట్టినాడు, ముందు అది విడిపించుకోవాల తల్లి. నీ కోసం మీ మామ దగ్గర తీసుకున్న అప్పు కూడా ఇచ్చేయాలి. మళ్ళీ చేస్తా. పెద్దమ్మా, ప్రొద్దు పొద్దునే యాడివే వస్తున్నావే? ప్రమోషన్ ఇంటర్వ్యూ అంటే వెళ్ళొచ్చా? అదేంటి మా, నన్ను లేపకుండా పోయొచ్చావు? అమ్మో, నువ్వు పడుకున్నావులే ఎందుకని. అవునా, ఇంతకీ ఏమైంది మా? ప్రమోషన్ నాకే వచ్చింది మా. అవునా, ఉండు నోరు తీపి చేస్తా. రేపు ఆమె మొహం చూసి వెళ్ళినావా, నీ ప్రమోషన్ ఏమో గానీ నీ ఉద్యోగమే ఊడిపోతుంది. అయ్యో, మా పెద్దమ్మ ఈ టైంకే లేచి ఏం చేస్తుంది? కాసేపు పడుకోనీలే. సారీ పెద్దమ్మ, నీకు చెప్పకుండానే వెళ్తున్నాను. నీకేం తక్కువమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావు.